నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తగ్గిన జీఎస్టీతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. సగటున నెలకు 3,000 ఆదా అవుతోంది. భీమవరం సూపర్ జీఎస్టీ బెనిఫిట్ బజార్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు. కేక్ కట్ చేసిన గ్రంథి రవితేజ. నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతూ భీమవరం ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకుల ధర్నా. తగ్గిన జీఎస్టీతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, మార్కెట్లో రేట్ల వివరాలు పూర్తిగా తెలుస్తాయని, సగటున మనిషికి ఈ జీఎస్టీ తగ్గింపుతో 3,000 రూపాయలు ఆదా అవుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన భీమవరం సూపర్ జీఎస్టీ బెనిఫిట్ బజార్ను ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ముందుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, బజార్లో వివిధ వస్తువులను తగ్గింపుపై అమ్మకాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బజార్ తెరిచి ఉంటుందని, ప్రవేశం ఉచితమన్నారు. దీపావళికి ముందు ఈ ఉత్సవం నిర్వహించడం ద్వారా పన్ను సంస్కరణలపై ప్రజలకు మరింత అవగాహన పెరుగుతుందన్నారు. భీమవరం సూపర్ జీఎస్టీ బెనిఫిట్ బజార్లో ఎలక్ట్రానిక్స్ ఉపకరణలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, హస్తకళ్లు, చేనేత వస్త్రాలు, ఫ్యాషన్ వస్తువులు, గృహోపకరణలు, పుస్తకాలు, స్టేషనరీ, వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ యంత్రాలు, గృహాలంకరణ, ఫర్నిచర్, పర్యాటకం, ఆతిథ్య ప్రదర్శనలు, ఆటోమొబైల్ తదితర వస్తువులను మెగా డిస్కౌంట్లతో అమ్మకాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, అసిస్టెంట్ కమిషనర్, జీఎస్టీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. షాపింగ్ ఫెస్టివల్ ద్వారా మార్కెట్లో వస్తువులు ఏ రేటు ఉండేవి గతంలో, ఇప్పుడు ఎంత తగ్గించాలని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు జిఎస్టీ స్లాబ్ 5%, 12%, 18%, 28% ఉండేవి పూర్వం. ఆ సిస్టమ్ తీసేసి జిఎస్టీ 2 స్లాబులు పెట్టింది. 5%, 18%, 2 స్లాబులు ఇప్పుడు. గతం లేక 4 స్లాబ్లు లేవు, 2 స్లాబ్లు. 2 స్లాబ్లు 5%, 8%, 18%. వ్యవసాయ రంగానికి పెద్ద పీఠం వేసింది. ట్రాక్టర్స్ 12% ఉండేది, 5% చేసింది. ట్రాక్టర్ టైర్స్ 18% ఉండేది, 5% చేసింది. వ్యవసాయ పనిముట్లు, ఎరువులు అన్నిటికీ కూడా 12% 5% చేయవలసింది. ఆటోమొబైల్ రంగానికి 28% నుంచి 18% చేయండి. పెట్రోలు, హైబ్రిడ్ మరియు ఎల్పిజి ఎన్నిటికి కూడా 3 వీలర్స్కి ఎన్నిటికి కూడా 28% నుంచి 18% చేయడం జరిగింది. రోజువారీ నిత్యావసర వస్తువులు 18% నుంచి 5% చేయడం జరిగింది. టూత్పేస్ట్లు, హెయిర్ ఆయిల్స్, పెన్సిల్ క్రీమ్స్, బట్టలు, నెయ్యి, బేబీ ఫీడ్స్, ఈ ఐటమ్స్ అన్నింటిలో కూడా 18% ఉండేది, 5% చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్, సిమెంట్ 28% ఉండేది, 18%. మార్బుల్స్, గ్రానైట్స్ 12% ఉండేది, 5% చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్, శాండ్, లైవ్ బ్రిక్స్ 12% ఉండేది, 5% చేయడం జరిగింది. డోర్లు, విండోస్, ఫ్రేమ్స్ 18% ఉండేది, 12% చేయడం జరిగింది. బ్యాంబో ఫ్లోరింగ్ 18% ఉండేది, 12% చేయడం. హెల్త్ సెక్టర్, ల్యాబ్ పరికరాలు 12% ఉండేది, 5% చేయడం. లైఫ్ ఇన్సూరెన్స్కి 0%. ఇన్సూరెన్స్ ప్రీమియంకి ఇంకా ట్యాక్స్ లేదు, 0%. క్యాన్సర్ సంబంధించిన మందులు
2% నుంచి 5% చేయట్లేదు. స్వదేశీ ప్రొడక్షన్స్ చేనేత వస్తువులు స్థానికంగా తయారైన వస్తువులకి ఇదే ఫస్ట్ టైం రేట్లు తగ్గించడం అనేది, జిఎస్టీ తగ్గించడం అనేది. ఇది చేయటం వలన సామాన్య ప్రజలకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మార్కెట్కి వెళ్ళినప్పుడు జిఎస్టీ ఎంత వేశారు, మీరు ఈ వస్తువు మీద జిఎస్టీ ఎంత వేశారు, ఎంత తగ్గించారు అని అడిగి తెలుసుకుని కొనుక్కోవచ్చు. మార్కెట్లో అన్ని అనుకూలంగా వచ్చే అవకాశం కలిగింది. దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ జిఎస్టీ మీద సూపర్ జిఎస్టీని అవగాహన కల్పించే ఇది చాలా మంచి కార్యక్రమం. దీన్ని ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ అధికారులు ఉన్నారో సేల్స్ ట్యాక్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇది పెట్టడం ప్రజలకు అవగాహన కల్పించాలి అనే ఒక మంచి ఆలోచనతో పెట్టడం చాలా సంతోషం. ముఖ్యంగా అదేవిధంగా ఈ రోజు మొదలుకుని 5 రోజుల వరకు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే ఇప్పుడు స్టాల్స్లో అడగడం జరిగింది. తణుకు మన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది ఉన్నారు. మనందరం కూడా పట్టణ ప్రజలు, మన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ అవకాశాన్ని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఈ జిఎస్టీ అనేది దాదాపుగా నేను రాజ్యసభ ఎంపీ ఉండగా దాదాపు 12-13 సంవత్సరాలు అవ్వచ్చు. రాష్ట్రాలన్నీ కూడా ఒకే ట్యాక్స్ విధానం కావాలని అప్పుడు జిఎస్టీ పెట్టడం జరిగింది. అప్పుడు నేను రాజ్యసభలో కూడా ఉన్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరైతే రైతులకి అలాగే మధ్యతరగతి కుటుంబాలకి పేద ప్రజలకి కూడా జిఎస్టీ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని దాదాపు 4 స్లాబ్లలో ఉన్నట్లే 2 స్లాబులు అంటే 5, 18 తగ్గించి చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండటం ఇది చాలా సంతోషం. రైతులకైతే వాళ్ళ కొనే మందులు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా, అలాగే మధ్యతరగతి కుటుంబీకులు కూడా మందులు కానీ వాళ్ళ నిత్యావసర సరుకులు, సోపులు కానీ, పేస్టులు కానీ ప్రతి వస్తువు మీద కూడా, అలాగే మందులు ప్రతి ఒక్కరికి అవసరమయ్యే మందులు అన్నింటి మీద కూడా జిఎస్టీ ట్యాక్స్ తగ్గించి దీన్ని ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి మన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా అన్ని రకాల పన్నులు అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే రకమైన పన్నులు విధించడం జరిగింది. దాంట్లో 25%, 18, 12, 5, 4 స్లాబ్లుగా ఉండేవి. దాన్ని ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 4 స్లాబ్ల విధానాన్ని 2 స్లాబులుగా తగ్గించడం జరిగింది. అంటే ఇప్పుడు 18%, కొన్ని వస్తువుల మీద 5%, 2 స్లాబులు ఉంటాయి. కాబట్టి చాలా వరకు కూడా నిత్యావసర వస్తువులు కానీ, మరి కాస్మెటిక్స్ కానీ, అలాగే రైతులకు సంబంధించిన వ్యవసాయ పరికరాల మీద కానీ, అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ మీద కూడా అన్ని రకాలుగా 10% నుండి 10% పైన ప్రతి వస్తువు మీద రేటు తగ్గడం వల్ల కొనుగోలు శక్తి ప్రజలకి, సామాన్య ప్రజలు కూడా అందుబాటులో వస్తువులు రావడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వం జిఎస్టీని వినియోగదారుల సంక్షేమం కోసం ప్రతి వస్తువు మీద ధర తగ్గించడం జరిగింది. దానిలో మనం ఎందుకు ఈ కార్యక్రమాలు చేయవలసి వస్తుందంటే, కొన్ని విషయాలు అయితే ట్రాక్టర్ కొన్నా, కారు కొన్నా, మోటార్ సైకిల్ కొన్నా, లేదా ఇటువంటి పరికరాలు ప్రతి కొన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జిఎస్టీ తగ్గుదల ఎంతవరకు తగ్గిందని చెప్పి ఆలోచిస్తారు. కానీ నిత్యావసరంగా ప్రతిరోజు కూడా కుటుంబానికి సంబంధించిన వస్తువులు అంటే గ్రామ కార్యదర్శులు ఉన్నారు, అలాగే రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. అందరూ కూడా ప్రజలకి సంబంధించిన విషయం, ప్రజలకు సంబంధించిన మరి ఆర్థికమైన సంబంధించిన విషయం. జిఎస్టీ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ ప్రకారం 4 స్లాబుల్లో ఉన్నది 5, 12, 18, 28 నుంచి 5, 18కి తగ్గినందుకు మనం అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ దీంట్లో భాగంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకం కింద ఇక్కడ ప్రభుత్వం వారు జిల్లాల వారిగా కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
మరి ప్రజలందరి కోసం, అలాగే ఒక ప్రజలే కాదు, ఉద్యోగులే కాదు, కార్మికులే కాదు, కర్షకులు అందరికీ అన్ని వర్గాలకు ఉపయోగపడేలాగా మన క్లియర్గా 28% ఉన్న ట్యాక్స్ని 18% తగ్గించడం జరిగింది. అలాగే 18% ఉన్న ట్యాక్స్ని మీ అందరికీ తెలిసి 5% తగ్గించడం జరిగింది. మనకి అందరికీ ముఖ్యంగా తెలిసింది 18% ఇదే. మీ 5% తీసుకుంటే చాలా మధ్యతరగతి వారికి, పేదవారికి, స్టూడెంట్స్కి, అలాగే పేషెంట్లకు కూడా బాగా తగ్గడం జరిగింది. దానివల్ల ప్రతి కుటుంబానికి ఎలా చూసుకున్నా నెలకు వచ్చినప్పుడు 5,000 రూపాయల ఆదా జరుగుతుంది. అలాగే 28% కారు లేని వాళ్ళు కానీ, మోటార్ సైకిల్ అన్నీ తగ్గడం జరిగింది. అయితే తగ్గింది ప్రజల్లోకి చాలా వరకు తీసుకెళ్ళక చాలా మందికి వెళ్ళట్లే. మరి అది తెలియకపోవడం వల్ల మనం చాలా లాస్ అవుతున్నాం. మరి ఈ సందర్భంగా మరి ప్రభుత్వం మనకి ఇది తగ్గించింది అన్ని వర్గాల వారికి. మరి ఆ సందర్భంగా మన రాజకీయ నాయకులకి, మన ఎమ్మెల్యేలకు అందరికీ సోమవారం జిల్లా కలెక్టరేట్ పీసీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు, జిల్లా సర్వే అధికారి కె జాషువా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి 95 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, పీసీఆర్ఎస్ లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. అర్జీలు రీఓపెన్ కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ హాలు వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అర్జీదారుల సమస్యల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. అర్జీదారుల సమస్యల రిజిస్ట్రేషన్ సమయంలో డేటా నమోదులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు మంగళవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భీమవరం తాడేరు రోడ్లోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. శ్రీ అన్నపూర్ణమ్మ అన్నదాన సేవా ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 20 మందికి పైగా రక్తాన్ని ఆనంద బ్లడ్ బ్యాంక్ వారికి డొనేట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రంథి రవితేజ అభిమానుల మధ్య కేకును కట్ చేసి అభిమానులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి గ్రంథి శ్రీనివాస్ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారని, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడంలో ఆనందం ఉంటుందని సూచించేవారని, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తమిరి శరత్, వెదురుపత్తి అరుణ్ కుమార్, చలపాక కృష్ణభవానీలతో పాటు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట బోగయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు, మాజీ కౌన్సిలర్లు నల్లం రాంబాబు, ఎర్రంశెట్టి చందు, నామన మహేష్, పెన్నాడ శ్రీను, చెల్లబోయిన సూర్యప్రకాశ్రావు, శ్రీశైలపు నాగబాబు, మాదిరెడ్డి శ్రీనివాస్, కొట్టి కుటుంబరావు, వెదురుపత్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. తాడేరులోని వృద్ధాశ్రమంలో మన అరుణ్ అండ్ శరత్ అదే వాళ్ళ ఫ్రెండ్స్ టీం అందరూ కలిసి ఇక్కడ
వృద్ధులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేశారు. యూత్ అందరితోని కూడా ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాన్నగారు అభిమానులుగా ఉండి ఆయన ఎప్పుడూ ఒక మాట అందరికీ చెప్తూ ఉండేవారు, ఎప్పుడన్నా కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తూ ఉంటే ఇప్పుడు మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. ఆయన మాటలని వీళ్ళందరూ కూడా ఇంత ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన అధికారంలో ఉన్నా, పదవిలో ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసి వాళ్ళ చూపించే అభిమానానికి మాటలు రావట్లేదు. అలాగే కూడా వాళ్ళ అభిమానాన్ని ఎప్పుడూ కూడా ఇంకా గుండెల్లో పెట్టుకుంటామని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ఆ టీంకి శరత్ అండ్ అలాగే మళ్ళీ అరుణ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరి టీం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రీతం నాయకులు అదేవిధంగా పేద ప్రజల యొక్క పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని, పేద ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకునేటటువంటి నాయకులు మన జగన్ శ్రీనివాస్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయనకి ముందుగా మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన నాయకుడు మనకి సేవా కార్యక్రమాలు చేయాలి, అందరికీ కూడా తోటి వారికి సాటి వారికి సాయపడాలని చెప్పి ఎప్పుడు కూడా సందేశిస్తుంటారో ఆ సందేశాన్ని ఆదర్శంగా తీసుకొని మన వెదురుపర్తి అరుణ్ కుమార్ అదేవిధంగా తమిళ శరత్ వీళ్ళందరూ కూడా ఈ రోజున ఇక్కడ రక్తదాన శిబిరాన్ని అదేవిధంగా పేదలకి అన్నదాన కార్యక్రమం, పళ్ళు పాలు అన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందన. మన గౌరవ మాజీ శాసనసభ్యులు గన్ శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా వారి యొక్క సొంత నిధుల్ని వెచ్చించి పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఏదైతే మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ చదువుకుని ముందంజలో ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి ఆయన. దానికి మనకు ఉదాహరణ ఇక్కడ మనకి వండర్ఫుల్ హాస్పిటల్ అనేది ఎప్పటి నుంచో కూడా మేము చూసినప్పటి నుంచి కూడా మాకు కలగానే ఉన్నది. అటువంటి వండర్ఫుల్ హాస్పిటల్ తీసుకురావడానికి 4 ఎకరాల భూమి అంటే సుమారు 16 కోట్ల రూపాయలు సొంత డబ్బు ఖర్చు పెట్టి కొనుగోలు చేసి ఆ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. అదందరికీ తెలుసు. అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి ఒక కాలేజీ పక్క నియోజకవర్గానికి తరలిపోతుంటే అందరూ కూడా దాన్ని ఎవరు పట్టించిన పాపనుకోవాలి. అటువంటి కాలేజీ పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలని చెప్పి దాదాపు 6 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కూడా వారు ఆ కాలేజీకి ఇచ్చి ఆ కాలేజీని మన భీమవరంలో నిలిపేటువంటి ఘనత వారికే దక్కుతుంది. అంటే అంతేకాకుండా ఎన్నో గుప్త దానాలు గుళ్ళకి కానివ్వండి, మసీదులకు కానీ, చర్చిలకు కానివ్వండి, వారి సొంత డబ్బు అంటే ఈరోజు రాజకీయ నాయకులు చూస్తే కనుక దాచుకోవడం తప్పించి ఈ విధంగా సొంత డబ్బు ఖర్చు పెట్టిన నాయకులను అరుదుగా చూస్తుంటాం. అందులో మన గురువర్యులు గన్ శ్రీనివాస్ గారు ముందంజలో ఉన్నారు కాబట్టి అటువంటి నాయకుడు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటూ వారి కుటుంబం కూడా అష్టైశాలతో భోగభాగ్యాలతో ఉంటే కనుక 10 మందికి సహాయపడే కుటుంబం కాబట్టి వారికి దీర్ఘాయుష్ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి మనందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మా గురువుటువంటి గన్ శ్రీనివాస్ గారికి ముందుగా అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి, ఎందుకంటే వారి కుటుంబం కూడా ఎప్పటి నుంచో కూడా గంధి వెంకటేశ్వర గారు, వాళ్ళ తండ్రి గంధి వెంకటేశ్వర గారు ఉన్న అప్పటి నుంచి కూడా వారు అనేక దానాలలో కానీ అనేక మంది పేదల గురించి ఎంతో ఆలోచించి అనేక కార్యక్రమాలు చేయడంలో ముందున్నందుకు మేము సంతోషిస్తూ, అలాగే వారికి మరి ఒకసారి మా అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ. మరి ఈరోజు జడ్డు బ్రహ్మాజీ గారి వృద్ధులాశ్రమంలో ఈరోజు ఇంత మహోన్నత కార్యక్రమం చేయగలిగామంటే వారి జన్మదినాన్ని పురస్కరించుకుంటూ ఈరోజు పెద్దలకి, వృద్ధులకి అందరికీ కూడా ఫుడ్ పంపిణీ, అలాగే ఫ్రూట్స్ పంపిణీ, అలాగే శ్రీ అన్నపూర్ణమ్మ అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆనంద బ్లడ్ బ్యాంక్ వారికి ఆ రక్తాన్ని డొనేషన్ చేయడం జరుగుతుందండి. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకునే అవకాశం, భాగ్యం మాకు కలిగినందుకు ముఖ్యంగా మా గన్సీని అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా శ్రీ అన్నపూర్ణమ్మ అన్నదాన సేవా ట్రస్ట్ టీం అందరి తరఫున. భీమవరం తాడే రోడ్లో ఉన్నటువంటి భీమవరం వృద్ధుల ఆశ్రమంలో మరి వృద్ధులకు కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి భోజనం, అలాగే ఫ్రూట్స్ అన్నీ అందించడమే కాకుండా ఇక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం మరి చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే వాళ్ళ ఈ బ్లడ్ డొనేషన్ అనేది కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరో కూడా బ్లడ్ అనేది డొనేట్ చేయడానికి కొంచెం వెనకబాటుతనంగా ఉన్నారు. దానివల్ల ప్రాణాలు పోయే పరిస్థితి, ఎక్కడన్నా బ్లడ్ సరిగా అందకపోయినట్టయితే ఆపరేషన్స్ కానీ యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళకి రక్తం కానీ అందించినట్టు పోతే వాళ్ళకి ప్రాణం పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మంచి కార్యక్రమాన్ని వాళ్ళు
చేసుకుని చెయ్యాలని చెప్పేసి శరత్ కావచ్చు, అరుణ్ గారు కావచ్చు, ఇంకా యువకుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం అయితే స్ఫూర్తిదాయకం. నాయకులు గ్రంథ్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు తాడేరు వృద్ధాశ్రమంలో భోజనం, అలాగే పళ్ళు, రొట్టి ఇవన్నీ అందజేయడం జరిగింది. అలాగే మా టీం అంతా కలిసి బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్కి చాలా మా యాక్సిడెంట్ అయిన గర్భిణీ స్త్రీలకైనా చాలామందికి బ్లడ్ ఉపయోగపడుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. కన్సీనన్న అభిమానులుగా మేము చాలా గర్వపడుతున్నాం పుట్టినరోజు ఇంత ఘనంగా చేసినందుకు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని, నకిలీ మద్యం దందాపై సీబీఐతో దర్యాప్తు జరిగేలా చూడాలని వైఎస్ఆర్సీపీ భీమవరం ఇన్ఛార్జ్ చెనిమిల్లి వెంకట్రాయుడు అన్నారు. మంగళవారం భీమవరం ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద పట్టణ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎక్సైజ్ సీఐ బలరాంరాజుకు వినతి పత్రాన్ని అందించారు. వెంకట్రాయుడు మాట్లాడుతూ నకిలీ మద్యం తయారీ సరఫరా చూస్తే చాలా ఆందోళన కలుగుతోందని, యథేచ్ఛగా సాగుతున్న నకిలీ మద్యాన్ని పాపులర్ బ్రాండ్లను తలపించేలా బాటిళ్లపై నకిలీ లేబుల్స్ అంటించి సరఫరా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దాదాపు 421 మంది నకిలీ, కల్తీ మద్యం వల్ల మరణించినట్లు వార్తాపత్రికల ద్వారా తెలిసిందని, గత ప్రభుత్వంలో పారదర్శకంగా లిక్కర్ విధానం అమలైందన్నారు. ప్రభుత్వం స్వయంగా మద్యం దుకాణాలు నడిపిందని, మద్యం విక్రయ వేళలు తగ్గించడమే కాకుండా షాపులను దాదాపు 3వ వంతు తగ్గించడం జరిగిందని, బెల్ట్ షాప్ వల్ల రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడగా అది శాంతి భద్రతలపైన ప్రభావం చూపిందని, గతంతో పోలిస్తే ఈ 16 నెలల్లో రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరగడం ఒక తార్కాణంగా నిలుస్తోందన్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం వ్యవహారంలో పూర్తిగా అధికార పార్టీ నాయకుల ప్రమేయమే కనిపిస్తుందన్నారు. అనంతరం ఎక్సైజ్ శాఖ సీఐ బలరాంరాజుకు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, కామన్ నాగేశ్వరరావు, వీరవాసరం మండల అధ్యక్షులు చవ్వాకుల సత్యనారాయణ, తోకలపూడి సర్పంచ్ వీరవల్లి శ్రీనివాస్, పాలవెల్లి మంగ, ఎరకరాసు, ఉమాశంకర్, గుంటి ప్రభు, గంటా రాహుల్, చిగురుపాటి సందీప్, గంటా సుందర్ కుమార్, జల్లా కొండయ్య, సర్పంచ్ కేతా నాగబాబు, ఎంపీటీసీ శ్రీనివాస్, అల్లూరి రవిరాజు, మాజీ ఎంపీటీసీ నరసింహస్వామి, గొట్టుముక్కల పద్మరాజు, చెనిమిల్లి వెంకట్రామయ్య, స్టాలిన్ రాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో మరి వాడవాడ, పల్లె వీధికి కూడా ఈ బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలాగా స్థాపించి ఎక్కడికెక్కడ నకిలీ మద్యం తయారు చేసి వాడవాడలా బెల్ట్ షాపుల ద్వారా అమ్మించటం, మద్యం ఏరులై పారుతున్న సందర్భంలో మరి ఈ నకిలీ మద్యం వల్ల అనేక మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. అన్నీ కూడా హాస్పిటల్లో జాయిన్ అవటం, ఆ రిపోర్టులు రావడం. మరి ఎందుకు ఇలాంటి జరుగుతుందంటే నకిలీ మందు వాడటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని డాక్టర్లు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అయినా కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఏమీ పట్టించుకోకుండా మరి ఆ నకిలీ మందుని ప్రభుత్వం ప్రోత్సహించడం అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి దీన్ని మానుకోకపోతే మరి ప్రజలందరూ కూడా తిరగబడి మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియపరుచుకుంటూ మరి తక్షణమే మరి ప్రజలందరూ యొక్క కోరిక మేరకు మీ నకిలీ మందుని ఆప్ చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తడవుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్తీ మద్యాన్ని, అంటే గతంలో మరి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు జగన్ అన్నటువంటి వ్యక్తి ఇవాళ కనీసం దాని మీద స్పందించకపోవడం అనేది చాలా అన్యాయం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ అన్ని గ్రామాల్లో కూడా బెల్ట్ షాపుల పేరుతో కల్తీ మద్యాన్ని ప్రభుత్వమే అమ్మిస్తున్నటువంటి విధానం ఇప్పుడు కొనసాగుతూ ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పి రేట్ల కన్నా హెచ్చు రేట్లతో ఇవాళ మద్యాన్ని అమ్ముతా ఉన్నారు. అలాగే వీటన్నిటి మీద కూడా ఇవాళ మరి నిన్నటి రోజున అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి దీనికి వ్యతిరేకంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ముందు మా యొక్క వినతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సమర్పించడం జరిగింది. ఈ రోజున నిన్నటి వర్షం కారణంగా ఈ రోజున మన ఇక్కడ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. మరి వాస్తవంగా ఈ వారం రోజుల నుంచి కనుక పరిస్థితులు చూసినట్టయితే ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యాన్ని, కల్తీ మద్యాన్ని అమ్మించడమే కాకుండా మరి ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయాలనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే మరి మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు సిట్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన సిట్ను ఏర్పాటు చేసినటువంటి తరుణంలోనే ఇమ్మీడియట్ గా
రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి ఎవరి మీదనైతే వాళ్ళు అక్రమంగా కేసులు బనాయించాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా అక్రమంగా కేసులు బనాయించేటువంటి విధానాన్ని ఇప్పుడు చూస్తా ఉన్నాం. మరి సిట్ అనగానే నిన్న జోగి రమేష్ గారు చెప్పినట్టుగా ఆ సిట్ ప్రభుత్వం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అందుచేత ఏంటంటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ కల్తీ మద్యం విషయంలో సిబిఐని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఈ కేసును అప్పచెప్పాలని, తద్వారా నిజాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వైద్యం, విద్య ఈ రెండుని పక్కన పెట్టేసి ఈ మద్యంతో ఈ కూటమి ప్రభుత్వం చెప్పాలంటే ప్రజల ప్రాణాలతోటి చాలా చెలగాటమాడుతుంది. మా డిమాండ్ ఏంటంటే వైద్యానికి విద్యకి ప్రాధాన్యత ఇచ్చి ఈ మందుని, ఈ నకిలీ మందుని అరికట్టాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి ప్రభుత్వ పెద్దల అండదండలతో కల్తీ మద్యాన్ని ఫ్యాక్టరీలోనే తయారు చేసి ఈ యొక్క లిక్కర్ షాపులకి పంపించి అక్రమ సంపాదనకి మన యొక్క కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది. విషయంలో రెడ్ హ్యాండ్ గా దొరికారు వాళ్ళు. ఫ్యాక్టరీలు పట్టుకోవడం, సరుకులు చీజ్ చేయడం అన్ని జరిగినాయి. ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చింది కూడా మన పార్టీకి సంబంధించిన జోగి రమేష్ గారు కంప్లైంట్ చేస్తే పట్టుకున్నారు. అది కూడా ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తిని ఇందులో ఇరికించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం సిట్టిని ఏర్పాటు చేసి ముందు దొరికిన ముద్దాయిలతోటి బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించుకుని జోగి రమేష్ గారిని ఇందులో బలిపశువు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఏంటని అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, బియ్యం అయితేని, సరుకులైతే కానీ ఇంటింటికి పంపించేవారు. కానీ ఈ రోజున మద్యం ఇంటింటికి పంపించాలని చూస్తున్నారు తప్ప నిత్యావసర వస్తువులు ప్రజలకు కావాల్సినవి ఇంటికి పంపించట్లేదు. ఈ రోజున రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నీరు పారుతుందో లేదో తెలియదు కానీ అక్కడ మద్యం మాత్రం ఏర్లై పారుతుంది. ప్రభుత్వం ఇటువంటి పరిపాలనని అరికట్టాలని, తక్షణం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, విద్యా వైద్యం గురించి చూడాలి, కానీ ఇలా అక్కడ మద్యం వ్యాపారం చేసి సంపాదన చూడకూడదని కోరుకుంటూ బీహార్ నియోజకవర్గం తరపు నుంచి మా నాయకులందరూ కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలందరూ కూడా ప్రజలందరికీ న్యాయం చేస్తారని ఎదురు చూసే తరుణంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా ఈ యొక్క మద్యాన్ని రాష్ట్రమంతా ఏరులై పారేటట్లుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి పేద ప్రజలకు మంచి మద్యాన్ని అందుబాటులోకి తెచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాలనే పరిస్థితుల్లో చేస్తున్నారా, లేకపోతే వ్యాపారం చేసి ప్రజల ప్రాణాలు ఏమైపోయినా సరే దాని ద్వారా మరి సంపాదించుకుని కుబేరులు ఉండాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం నాయకులు కానీ లేదా ప్రభుత్వం కానీ ఎదురు చూస్తుందా అనే ప్రశ్నించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో జోగి రమేష్ గారు మరి ఈ ప్రభుత్వం మీద కంప్లైంట్ చేస్తే ఈ మద్యాన్ని అరికట్టాలని ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో కూడా ఈ ప్రభుత్వం జోగి రమేష్ గారిని దోషులు చేసేటట్లుగా ఈ యొక్క సిట్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ తప్పుని గెంటడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మీరు విరమించుకొని ఈ కేసును సిబిఐకి అప్పగించి ఈ మద్యాన్ని అరికట్టి ప్రజలకు న్యాయం చేయమని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని 27, 28 వార్డుల్లోని స్థానిక ప్రజలతో జీఎస్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాలతో భీమవరం పట్టణంలోని ఇంటింటికి జీఎస్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జీఎస్టీ పన్నుల తగ్గింపుతో పేద మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల తగ్గింపుతో పేద మధ్యతరగతి కుటుంబాలకు అధిక పన్నుల భారం తగ్గి వారికి కావలసిన వస్తువులు, సరుకులు కొనుగోలు చేసుకుంటున్నారని తెలిపారు. పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీఎస్టీ పన్నులు తగ్గించడంతో ప్రతి ఒక్క కుటుంబానికి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రారంభమైందని, ఇదే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి మైలాబతుల ఐసాక్ బాబు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్, టీడీపీ నాయకులు సయ్యద్ నసీమా బేగం, మాంతి గణపతి, ఎలమంచిలి శ్రీనివాస్, నేదునూరి గంగాధర్, సిహెచ్ తిరుపతయ్య, కాపా అమరబాబు, నక్కా రాజు, గోవింద్, బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.
27-28 వార్డుల్లో GST తగ్గిన మీదట ఆ వస్తువులన్నీ ధరలు ప్రజలకు అందుబాటులో వచ్చినాయా లేదా, మరి వ్యాపారస్తుల దగ్గరికి అలాగే ప్రజలు కూడా అవేర్నెస్ కోసం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 28% ఉన్న GSTని 18%, అలాగే 18% ఉన్న 5%, అంటే గతంలో 4 స్లాబులు ఉండి 28, 18, 12, 5 ఇప్పుడు 5, 18 2 స్లాబులతోటి అన్ని వస్తువులను కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల రేట్లు తగ్గి నిత్యావసర వస్తువులు కానీ, కాస్మెటిక్స్ కానీ, రైతులకు సంబంధించిన వస్తువులు కానీ, ట్రాక్టర్స్, డీజిల్, కార్లు అన్ని కూడా, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్ని కూడా ధరలు తగ్గడం వల్ల ప్రజల్లో కూడా కొనుగోలు శక్తి పెరిగింది. దానివల్ల ప్రజలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. అవన్నీ కూడా ఈ రోజున పట్టణ పార్టీ అధ్యక్షుడు మద్దుల రాము గారు, అలాగే గోవింద్ పార్టీ సెక్రటరీ గారు, పార్టీ నాయకులు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు కూడా ప్రతిరోజు గత నెల 22వ తారీఖు నుంచి రేపు దీపావళి వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి వార్డులో కూడా ప్రజలే అవేర్నెస్ ఒక తెలియపరచడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి GST తగ్గుదల కోసం మరి గత నెల నుంచి మరి 22వ తారీఖు నుంచి కూడా కార్యక్రమాలు చేయమని మాకు ఆదేశాలు ఇస్తాం జరిగింది శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో. మరి అప్పటి నుంచి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి మరి చాలా బాగుంది పరిపాలన అని చెప్తాం జరుగుతుంది. ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2019 నుంచి 24 దాకా ప్రతి వస్తువులు కూడా మరి బాదుడే టైప్ లో సామాన్య మానవులు నడ్డి విడిసే విధంగా పెంపుదల చేతమే తప్ప తగ్గించడం లేదు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 15 నెలల్లో కూడా ప్రతి వస్తువు కూడా ఏదైతే సబ్బు కాడి నుంచి ప్రతి వస్తువు కూడా ప్రతి దానికి కూడా పాల ప్యాకెట్లే కానీ అన్ని నిత్యావసర వస్తువులు ఏది కావాలో సామాన్యులకు అన్నింటి మీద కూడా తగ్గుదల పెడతానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం కారణం. మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నుండి ప్రజలకి పనిచేసే విధంగా ఉంటుంది. ఇది చూడలేక మరి జోగి రమేష్ గారు వీళ్ళందరూ కూడాను వాళ్ళకి ఏంటంటే ఏదో గజ్జి కుక్క కరిసినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పరిపాలన అనేది నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇంత శాతశక్యంగా చేయగలరు అనేది వాళ్ళు ఊహించలేదు. గత నెల 22 నుంచి మన నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమి పాలనలో GST అనే కార్యక్రమం తీసుకొచ్చి GST తగ్గించి ఈ యొక్క పేద ప్రజల మధ్యతరగతి వర్గాలకు ఎనలేని సౌలభ్యం కల్పించి వారి కొనే వస్తువులు కూడా లాభాన్ని చూడాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలనే కార్యక్రమం తలపెట్టి GST సూపర్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా ఇలాగా తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రతి వార్డులో కూడా పేద ప్రజలకి, మధ్యతరగతి వర్గ ప్రజలకి ఈ యొక్క ప్రజాపాలనలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి ఒక్కరికి తెలియజేసి కూటమి ప్రభుత్వం సేవింగ్ GST అనే పథకం ద్వారా మరి సాధారణ మధ్యతరగతి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి GSTని తగ్గించడం జరిగింది. 28% 18%, 15% ఉన్నది 5%, 5% ఉన్న GSTలు 0% చేయటం మరి పేద ప్రజలందరూ కూడా ఉపశమనం కలుగుతుంది. సూపర్ GST సూపర్ సేవింగ్ ఈ పథకం ద్వారా పేద మధ్య తరగతి వాళ్ళు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చాలా గొప్ప పని అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందపడుతున్నారు. కొనుగోలుదారులు ఎంత ఆనందపడుతున్నారు, అలాగే అమ్మేవాళ్ళు షాపుల వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే మాకు వినియోగం బాగా పెరిగింది, అందరూ కూడా లేడీస్ బాగా సంతోషపడి అన్ని కొనుక్కుంటున్నారు అని వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ద్వారా మాకు ధన్యవాదాలు తెలియజేయమని తెలియజేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో